నేనే కూర్చోబెట్టేస్తాను. Thank you, sir. ఏంటిది చెప్పారు నెక్స్ట్ మంత్ ఈసారి అయిపోవాలి. నేను గవర్నమెంట్ కాకపోయినా నా పర్సనల్గా ఐ విల్ హెల్ప్. చెప్తా బుద్ధి స్పాన్సర్ చేయమంటే ఈ కుర్రాడు ఎవరైనా సరే కుర్రాడు బాడీ పేరు బాగా ఎవడైనా మిత్రులు కానీ ఇంకో కానీ ఎవడైనా ఈ మొక్కలు తీసేసి ఈ డబ్బులకి కొంచెం అలవాటు అయ్యి ఇక్కడికి బాగా అరికట్టాము. అప్పుడు మీ పోటీ మంచి కళాకారులకు అవకాశం ఇస్తాం. అదే ఓకేమ్మా. నా పేరు సమీరా ఖాన్ మౌంటైనియర్. నేను సైక్లిస్ట్ కూడా. 37 కంట్రీస్లో ఇంతవరకు సైక్లింగ్ చేశాను. అండ్ ఇప్పుడు భారతదేశం అంతా ఆల్ ఓవర్ ఇండియా నేను విమెన్ ఎంపవర్మెంట్ కోసం సైక్లింగ్ చేయబోతున్నాను. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ కూడా చేయబోతున్నాను. టు అసెండ్ మౌంట్ ఎవరెస్ట్ సార్ హ్యాస్ ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్ టు మీ. సార్ని కలిశాను. సార్ అన్నారు మీలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరు ఉంటారు, మాకు గర్వకారణం అమ్మా, మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. గవర్నమెంట్ తరఫున చేయకపోయినా నేను నా పర్సనలీ సపోర్ట్ చేస్తాను, రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. దీనికి కంపెనీస్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను మాట్లాడతాను, మీరు ప్రొసీడ్ కండి అని అన్నారు. నమస్తే సార్, నా పేరు పద్మ. తెలుగు అమ్మాయిని, నాయుడు అమ్మాయిని. నాకు మమ్మీ డాడీ చనిపోయారు. నాకు అన్న తమ్ముడు ఎవరు లేరు, అక్క చెల్లెలు లేరు, బంధు బలగం లేరు, నో ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను సింగర్ అండి. నేను సేవలు చేయని చాలా ఆశ. మనిషి పుట్టింది మళ్ళీ చచ్చిపోతాం, జన్మల మీద ఉంటాయి కదా. నాకు ఆశ చెయ్యాలని ఫిలంలో చేయాలి నాకు ఆశ సార్. బాలకృష్ణ సార్ని 20 years బ్యాక్ మీట్ చేశాను సార్, ఊటీలో కేశవరెడ్డి సినిమాలో. అప్పుడు సార్ నన్ను అన్నారు, పద్మాను సినిమాలో చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అప్పుడు నాకు భయం సిగ్గేసి నేనేం మాట్లాడలేకపోయినాను. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఏదైనా సాధించాలని నా ఆశ. నాకన్నా నాకు ఎవరు లేరు. నా ఆశ నాకు